గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Good morning, Father. ఈ యొక్క దివ్య బలి పూజలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మరియు జపమాల మాత ద్వారా వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ జపమాల మాత పండుగను కొనియాడుతున్నాము. కేవలం ఈ రోజే కాకుండా ఈ మాసమంతా కూడా, అక్టోబర్ మాసమంతా కూడా జపమాల మాతకు అంకితమై ఉన్నది. మన క్రైస్తవ సంఘంలో, కథోలిక సంఘంలో ఈ జపమాల మాతకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటాము. ఎందుకంటే ఈ యొక్క జపమాల అనేది ఒక శక్తివంతమైన సాధనము, ఒక శక్తివంతమైన ఆయుధము లాంటిది. ఈ యొక్క శక్తివంతమైన సాధనముతోటి, ఈ యొక్క ప్రార్థన శక్తితోటి మనం ఈ లోక దుష్ట శక్తులను ఓడిస్తున్నాము, ప్రభు దగ్గరకు అవుతున్నాము. ప్రభు నుండి కావలసిన దీవెనలు ఆమె యొక్క ప్రార్థన ద్వారా ప్రతిసారి కూడా పొందుతున్నాము, ప్రతిరోజు పొందుతున్నాము. అందుకోసం మన తల్లి అయిన తిరుసభ ఈరోజు ప్రత్యేక విధంగా జపమాల మాతను పండుగను కొనియాడుకుంటూ ఆమె యొక్క దీవెనలు ఇంకా అధికంగా పొందాలని, ఆమె ఎడలో మనకున్న భక్తిని, విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలని మనల్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆ మరియ తల్లి ఎడల, ముఖ్యంగా జపమాల మాత ఎడల మనకున్న భక్తిని, విశ్వాసాన్ని ప్రతిదినము పెంపొందించుకునే భాగ్యం మరి కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తన చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకయుండెడు పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళిత్త జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి.
మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. నీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. నీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా ఓ లోకపాలక, ఓ పరంనాథుడా ఓ లోకపాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతును, ఆరాధన ఘనతలను మీకర్పింతును. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము. మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. ఓ పరంనాథుడా ఓ లోకరక్షక, ఓ పరంనాథుడా ఓ లోకరక్షక. భయవేదన తొలగించుము లోకేశ్వరా, భయవేదన తొలగించుము లోకేశ్వరా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతిదాతుడా ఓ దేవకావరా, ఓ శాంతిదాతుడా ఓ దేవకావరా. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా ఓ లోకపాలక, ఓ పరంనాథుడా ఓ లోకపాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతును, ఆరాధన ఘనతలను మీకర్పింతును. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహంతో నింపము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యోత్తారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితమును మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల చర్యలు 1వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. పరిశుద్ధ కన్యమరియమ్మ జపమాల మాత. వారితో కూడా యేసు తల్లియగు మరియమ్మయు ఉండెను. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువవలసినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన
మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ్య, ఫిలిప్పు, తోమా, బర్తలోమియ, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమానియగు సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవము పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవము పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత
దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడెను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్డాలైన ఆమె గర్భము ధరించిది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదేనూ లేదు. అసాధ్యమైనది ఏదేనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసులను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, జపమాల అనేది కొన్ని ప్రార్థనల సముదాయము. జపములతో అల్లిన మాల అని అంటుంటాం. కొన్ని ప్రార్థనల కలయిక, కొన్ని ప్రార్థనల సముదాయము. ఇందులో ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయో కొంత మనము ధ్యానించుదాము. మొట్టమొదటిగా పరలోక జపము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-15లో ఇది యేసు ప్రభువే స్వయముగా నేర్పిన ప్రార్థన. ఇది యేసు ప్రభువే ఈ జపమాలలో మనం చెప్తున్న పరలోక జపము. ఇది యేసు ప్రభువే స్వయముగా నేర్పిన ప్రార్థన, దేవుడే స్వయంగా పలికిన పలుకులు. ఇక మంగళవాద్య జపంలో కూడా మొదటి భాగం అంతా కూడా యేసు ప్రభు దేవుడు పలికిన పలుకులనే మనము ధ్యానిస్తున్నాము. మంగళవాద్య జపంలోని మొదటి భాగంలో 2 భాగాలు ఉన్నవి. మొదటి భాగంలో స్వయంగా దేవుడే మరియతో పలికిన పలుకులని మనకు తెలుస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 28లో ఇప్పుడు మనం విన్న విధంగా సువార్తలో గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మరియతో పలికిన మొట్టమొదటి వచనము, దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఇది మన మంగళవాద్య జపంలోని మొదటి భాగాన్ని మనం ఉచ్చరిస్తున్నాము. ఆ మరియ తల్లిని మనం కూడా పొగుడుతున్నాము. ఆ మరియ తల్లిని మనం కూడా స్తుతిస్తున్నాము. దేవుని యొక్క వరప్రసాద్యత నిండిన మరియా, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభమని మనము కూడా పలుకుతున్నాము. ఆ తల్లిని మనము గౌరవిస్తున్నాము, కొనియాడుతున్నాము. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో కూడా అలాగే పునీత ఎలిజబెతమ్మ ద్వారా దేవుడు మరియతో పలికిన పలుకులను మనము పలుకుతున్నాము. స్త్రీలందరిలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వాదింపబడెను. చూడండి, ఈ వాక్యము కూడా బైబిల్ గ్రంథంలోనిదే. ఈ వాక్యము కూడా దేవుడే స్వయముగా మరి ఎలిజబెతమ్మ ద్వారా మరియ తల్లితో పలికిన పలుకులు. ఇలా ఈ మొదటి భాగంలో 2 వాక్యాలు కూడా మొదటిది గాబ్రియేలు దూత ద్వారా దేవుడు పలికిన వచనాలు, మరియు రెండవ వాక్యము మరి ఎలిజబెతమ్మ ద్వారా దేవుడు మరియతో పలికిన పలుకులు. ఆ యొక్క పలుకుల్ని, ఆ యొక్క బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఆ మరియ తల్లిని స్తుతిస్తున్నాము. ఆ మరియ తల్లిని మనం పొగుడుతున్నాము. మరి మంగళవాద్యములోని మొదటి భాగము. మరి మంగళవాద్యములోని 2వ భాగము, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ఎల్లప్పుడూ ప్రార్థించండి మనము ఆ మంగళవార్త జపంలోని 2వ భాగాన్ని మనం ఉచ్చరిస్తున్నాము. మరి యొక్క వాక్యాన్ని చేర్చింది ఎవరంటే 1555 సంవత్సరమున శ్రీసభ వేదాంత పండితుల్లో ఒకరైన పునీత పీటర్
కనేనియస్ అనే యేసు సభకు చెందిన గురువు, యేసు సభకు చెందిన గురువు 1555 సంవత్సరంలో శ్రీసభ వేదాంత పండితులు ఒకరైన పునీత పీటర్ కనేనియస్ గారు ఈ యొక్క వాక్యాన్ని జపమాలకు జోడించి ఉన్నారు. మరి ప్రార్థన చేయమని విన్నవించున్నారు. అంతేకాకుండా ఈ యొక్క జపమాలలో ప్రతి గుర్తు తర్వాత కూడా మనకు విన్నప ప్రార్థనను కూడా చేస్తున్నాము. ఆ యొక్క విన్నప ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ధ్యానించుకోవాలి. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నరకాజ్ఞ నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మ ముఖ్యంగా నీ కృపకు అత్యవసరమైన వాటందరినీ కూడా మోక్షానికి దరి చేర్చండి ప్రతి గుర్తు తర్వాత కూడా ఒక విన్నప ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క విన్నప ప్రార్థనను కూడా మరియమాతనే స్వయముగా నేర్పింది. మరియమాత ఫాతిమాపురంలో మరి ఆ ముగ్గురు బాలికలకు దర్శనమిచ్చినప్పుడు 1917 సంవత్సరంలో మరి ఈ యొక్క విన్నప ప్రార్థన చేయమని, యేసు ప్రభుని ప్రార్థన చేయమని ఆ మరియ తల్లి విన్నవించింది, మరియ తల్లి కోరింది. ఇలా మనము ఇలా మనం చూసినట్టయితే మరి యొక్క జపమాలలోని మంగళవాద్య జపం అంతా కూడా మరి ఈ బైబిల్ గ్రంథంలోని సారాంశం అని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ జపమాల చెప్పడం ద్వారా కూడా మనము యేసు ప్రభు యొక్క పరమ రహస్యములను, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను, మరి ఆమె యేసు ప్రభు యొక్క జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను మనము ప్రభు యొక్క జననాన్ని, ప్రభు యొక్క మరి మరణాన్ని, ప్రభు యొక్క ఉత్థానమును, ప్రభు యొక్క మోక్షారోహమును ఇలా సంతోష దేవరాశ్యములుగా, దుఃఖ దేవరాశ్యములుగా, మహిమ దేవరాశ్యములుగా, వెలుగు దేవరాశ్యములుగా మనము కొనియాడుతున్నాం. అంటే ఈ యొక్క జపమాల అనేది బైబిల్ గ్రంథము నుండే మనము స్వీకరించబడినదని మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే మన క్రైస్తవ జీవితంలో, కథోలిక సంఘంలో ఈ యొక్క జపమాలకు మనం ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాం. ఒక విధముగా చెప్పాలంటే బైబిల్ గ్రంథ సారాంశం అంతా కూడా, మన రక్షణ చరిత్ర అంతా కూడా ఈ యొక్క జపమాలలోనే ఇమిడి ఉన్నది. ఈ జపమాలను ప్రార్థించినప్పుడు మరియ తల్లితో కలిసి మనం ప్రార్థన చేస్తున్నాము. మనం ఒంటరిగా ప్రార్థన చేయటం లేదు. మరియ తల్లి మన జపాలను, మన యొక్క విన్నపాలను, మన కోరికలను దేవుని సమర్పించి దేవుని నుండి మనకు కావలసిన దీవెనలు కురిపిస్తుంది. అందుకోసమే జపమాలను మనం ఎందుకు ప్రార్థించాలి, ఈ జపమాలను చెప్పడం వలన మనం పొందే లాభాలు, మేలు ఏమిటో కూడా కొంచెం ధ్యానించుదాం. మరియ తల్లి భక్తులకు దర్శనమిచ్చినప్పుడల్లా కూడా అనేక సార్లు మరియ తల్లి ఈ లోకంలో అనేక మంది భక్తులకు కూడా దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చినప్పుడల్లా కూడా మరియ తల్లి తన చేతిలో జపమాలను ధరించి ఈ జపమాలను ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని కోరింది, విన్నవించింది భక్తులందరికీ. మరి ముఖ్యంగా 1214 సంవత్సరంలో మరియ తల్లి పునీత డొమినిక్ గారికి దర్శనమిచ్చింది. మొట్టమొదటిగా పునీత డొమినిక్ గారికి దర్శనమిచ్చి పాపాత్ములు, దుర్మార్గులు మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రత్యేక విధంగా ప్రతిరోజు జపమాలను ప్రార్థన చేయమని పునీత డొమినిక్ గారి ద్వారా మానవాల్ని కోరింది. ఇక 1251 సంవత్సరంలో మరియ తల్లి ఇంగ్లాండ్ దేశంలోని పునీత సిమియోను గారికి కూడా దర్శనమిచ్చి ఒక ఉత్తరయాన్ని ఇచ్చి, ఈ ఉత్తరయాన్ని, ఈ స్కాప్లను ఎవరైతే ధరించి ప్రతిరోజు జపమాలను చేస్తుంటారో వారికి మరణాంతరము మోక్ష భాగ్యము దొరుకుతుందని కూడా సెలవిచ్చింది, కోరింది ఆ మరియ తల్లి తెలియజేసింది. మరి 15, 16వ శతాబ్దంలో, ఆ శతాబ్దం మధ్య క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకు మధ్య జరిగిన మరి ఆ పవిత్ర యుద్ధ సమయంలో, పవిత్ర యుద్ధంలో మనకు అందరికీ తెలుసు, మరియమాత చరిత్ర మనం ధ్యానించినప్పుడు హోలీ వార్, పవిత్ర యుద్ధము జరిగింది మహమ్మదీయులకు క్రైస్తవులకు మధ్య 15, 16వ శతాబ్దంలో. మరి అలాంటి సమయంలో ప్రతి క్రైస్తవ నాయకుడు కూడా, ఆ యొక్క యుద్ధంలో ప్రతి క్రైస్తవ నాయకుడు కూడా జపమాలను చేతబూని ప్రార్థించి ఆ జపమాలనే శక్తితోటి ఆ యొక్క యుద్ధంపై గెలుపొంది ఉన్నారని మరి చరిత్ర మనకు తెలియజేస్తుంది, మన విశ్వాసం మనకు చాటుతుంది. అందుకోసమే 5వ భక్తినాథ పాప గారు 1571 సంవత్సరమున అక్టోబర్ 7న జపమాల మాత పండుగను తిరుసభంతటి కూడా ఘనంగా కొనియాడాలని అధికారపూర్వకంగా 5వ భక్తినాథ పాప గారు సెలవిచ్చున్నారు, ప్రకటించున్నారు. ఆనాటి నుంచి కూడా మనము ఈ యొక్క జపమాలను వాడుకలో ఉంది. ఈ జపమాలను మరియ తల్లితో కలిసి ప్రార్థన చేసుకుంటూ, మరియ తల్లిని మహిమపరుచుకుంటూ, మరి దేవుని స్తుతించుకుంటూ వారి యొక్క దీవెనలు మనం పొందుతున్నాము. చివరిగా మరియ తల్లి స్వయంగా 1917వ సంవత్సరం ఫాతిమాపురిలో ముగ్గురు బాలికలు దర్శనమిచ్చినప్పుడు, బిడ్డలారా నేను జపమాల మాతనని తన్ను తాను తెలియచేసుకుంది. ఆ ముగ్గురు బాలికలకు, నేను జపమాల మాతను, పాపాత్ములు మారు మనసు పొందటానికి ఈ యొక్క జపమాలను మీరు తరచుగా ప్రార్థన చేయండి, లోకానికి చాటి చెప్పండి. ఈ యొక్క జపమాలను ప్రార్థన చేయటం వల్ల పాపాత్ములు మారు మనసు పొంది
తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మోక్ష సౌభాగ్యాన్ని పొందటానికి వారికి దోహదపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన సాధనము, ఇది ఒక ఆయుధము లాంటిది. ఏ విధంగా అయితే ఆ క్రైస్తవులకు మహమ్మదులకు మధ్య జరిగిన యుద్ధములో ఆ శక్తివంతమైన ప్రార్థనతోటి ఆ ఆయుధముతోటి ఏ విధంగా గెలుపొంది ఉన్నారో, ఆ పవిత్ర యుద్ధములో వారు గెలుపొంది ఉన్నారు. మరి మన జీవితంలో కూడా ఈ జపమాల అనేది ఒక శక్తివంతమైన ఆయుధము, శక్తివంతమైన సాధనము. మరి దానితోటి మనం ఈ లోకంలో ఎదురైన కష్టాలను, దుష్ట శక్తులను ఓడించి ధైర్యంగా ముందుకు నడవాలని, ప్రభు దగ్గరికి చేరాలని ఆ మరియ తల్లి స్వయంగా ఆమె దర్శనమిచ్చినప్పుడల్లా కూడా ఆ దర్శనములో మానవాళికి విన్నవించింది, మానవాళిని కోరుతుంది. అందుకోసమే మనము జపమాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాము. మన కథోలిక సంఘంలో ఈ యొక్క జపమాలకు మనం ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాము. అయితే ఈ జపమాలను మనము ఏ విధముగా జపించాలి? 3 విధాలుగా మనం జపమాలను జపించవచ్చునని మన విశ్వాసం మనకు తెలియజేస్తుంది. వ్యక్తిగత జపము, కుటుంబ జపమాల మరియు సంఘ జపమాల. వ్యక్తిగత జపమాల, కుటుంబ జపమాల, సంఘ జపమాల. ఈ వ్యక్తిగత జపమాలను మనం ఎక్కడ ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణంలో కానీ, ఆఫీసులో ఉన్న కానీ ఈ యొక్క జపమాలను మనం వ్యక్తిగతంగా చెప్పినప్పుడు మనం ప్రభు దగ్గరకు అవుతుంటాము. ప్రభు దగ్గరకు అయ్యి ప్రభు యొక్క దీవెనలు మనం పొందుతుంటాము. మరి కుటుంబ జపమాల మాతను మన కుటుంబంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లోనే ఒక ఓటు సమావేశమై ఈ కుటుంబ జపమాలను ప్రార్థన చేసినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, అవగాహన, శాంతి, సమాధానం పెంపొందిస్తుంది. అందుకోసమే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటుంటాం. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసిమెలిసి ఉంటుంది. మరి కలిసి ప్రార్థన చేయలేనప్పుడే ఆ కుటుంబంలో విభజనాలు ఏర్పడి ఆ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడి విచ్చలవిడిగా వేరైపోతుంటారు. మరి ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, అందుకే కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థన చేసినప్పుడు అది శక్తివంతమైన సాధనముగా ఉండి మనల్ని ఐక్యపరుస్తుంది. మనందరినీ ఒకే మనసుతో, ఒకే కంఠంతోటి దేవుని స్తుతించే భాగ్యం ఆ కుటుంబ ప్రార్థన మనకు దోహదపడుతుంది. అంతేకాకుండా సంఘ జపమాల, మామూలుగా సంఘ జపమాలు సంఘస్థులందరూ కూడా కాలనీస్లో కానీ, ఒక గ్రామంలో కానీ సంఘస్థులందరూ ఒక చోట ఉదయము సాయంకాలం గుడి గంటలు మోగినప్పుడు ఒక చోట సమావేశమై ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘస్థుల మధ్య మరి ప్రేమ అనురాగాలు పెరుగుతుంటాయి. సంఘస్థుల మధ్య శాంతి సమాధానాలు వెదజల్లుతుంటాయి. అందుకోసమే ఆ జపమాలకు ఎంతో ప్రాముఖ్యతనివ్వబడింది. అందుకోసం ఏదో ఒక దానిని వ్యక్తిగత జపమాల కానీ, కుటుంబ జపమాల కానీ, మరి సంఘ జపమాల కానీ ప్రతి ఒక్కరం కూడా జపించడానికి మనం నేర్చుకోవాలి. ఆ మరియ తల్లితో కలిసి మనం ప్రార్థన చేయాలి. ఆ మరియ తల్లితో కలిసి మనం దేవుని దగ్గర చేయాలి. ఇట్ ఈస్ త్రూ మేరీ టు జీసస్ క్రైస్ట్ అంటాము. మనం ముందుగా దేవుని దగ్గరికి చేరాలంటే మరి ప్రభు దగ్గరికి చేరాలి. ప్రభు దగ్గరికి చేరాలంటే మరియ తల్లి ద్వారా చేరాలి. మరియ తల్లి దగ్గర చేరాలంటే జపమాల ప్రార్థనే ఒక ముఖ్యమైన సాధనం. ఆ మరియ తల్లికి దగ్గరగా ఉండటానికి జపమాలను ప్రార్థన చేసినప్పుడు ఆ మరియ తల్లి మన ప్రభు దగ్గర నడిపిస్తుంది. ఆ ప్రభు మనని దేవుని దగ్గరికి, మోక్ష భాగ్యానికి నడిపిస్తుంటారు. అందుకోసమే ఇది ఎంతో అదృష్టకరమైన విషయం మనం గుర్తించుకొని ఈ పవిత్రమైన జపమాలను మనం మరవకుండా ప్రార్థన చేయడానికి ప్రయాసపడాలి. అందుకోసమే మన తల్లి అనే తెలుసభ ఈరోజు ఈ జపమాల మాత పండుగను కొనియాడుకుంటూ మనం కూడా ఆ జపమాల మాత ఏడల భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మన నుండి కోరుతుంది. చాలామంది పునీతుల జీవితంలో కూడా ఈ జపమాల చాలా ప్రాధాన్యతనిచ్చింది. జపమాల లేకుండా ఏ పునీతుడు కూడా పునీతుడు కాలేదు. వారి జీవితంలో ఆ మరియ తల్లి ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది. జపమాల ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఆ జపమాలను ప్రార్థన చేయడం ద్వారానే ఈరోజు అనేక మంది పునీతులు ఆ మోక్షములో దేవుని దగ్గర ఉన్నారు. మొట్టమొదటిగా పునీత జాన్ బోస్కో గారు ఈ విధముగా అంటున్నాడు, జపమాలను ప్రార్థించకుండా ఏ పనిని కూడా ప్రారంభించవద్దని తెలియజేస్తున్న జపమాలను ప్రార్థించకుండా ఏ మంచి కార్యాన్ని కూడా మీరు ప్రారంభించవద్దు. అదేవిధంగా పునీత లూయిస్ డి మోంటిఫోర్ట్ గారు అనుదినము జపమాలను ప్రార్థన చేయటం ద్వారా ఎవ్వరు కూడా పెడత్రోవన నడవరు, ఎవరు కూడా పాప మార్గంలో నడవరు అని ఈ యొక్క వాక్యాన్ని తన రక్తముతోటే సంతకం చేసి చెప్పి ఉన్నాడని పునీత లూయిస్ ది మోంట్ఫోర్ట్ గారు తన రక్తంతోటే సంతకం చేసి రూఢిగా చెప్పి ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యొక్క జపమాలను ప్రార్థన చేస్తారో వారు ఎప్పుడు కూడా ఏ విధంగా ఎన్నడూ కూడా త్రోవ తప్పరు, సక్రమ మార్గం నడిపిస్తుంటారు, సన్మార్గంలోనే నడిపిస్తుంటారని పునీత లూయిస్ ది మోంట్ఫోర్ట్ గారు కూడా తన యొక్క రక్తం చేత రాసి రుజువు చేసి
ఖచ్చితంగా దృఢమైన విశ్వాసంతో ప్రకటించున్నాడు. మరి పునీత్ అంతోని వారి జీవితంలో చూడండి, ఆ జపమాల ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఆయన నడుముకి ఎప్పుడూ జపమాలను ధరించి ఆ జపమాల తన జీవితంలో ఒక భాగంగా ధరించుకుని ఒక భాగంగా భావించి ఆ జపమాల నిత్యం ప్రార్థన చేసి ఆ జపమాల మాత శక్తితోటి ఆ శక్తివంతమైన ఆయుధంతోటి ఈ లోకంలో ఎన్నో మహిమలు చేయగలుగుతున్నాడు. మరి పునీత్ అంతోని వారు అంత గొప్ప కార్యాలు చేశారంటే ఆ మరియ తల్లి యొక్క శక్తి, మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ఎంతగానో తోడ్పడింది. మరి మనం కూడా ఆ పునీతులను అనుసరించాలి. ఆ పునీతులు మరి ఏ విధంగా మరియ తల్లి భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకొని జీవించారు, మన జీవితంలో కూడా మనం కూడా ఆ మరియ తల్లి భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ మరియ తల్లిని ప్రత్యేకంగా గౌరవించే భాగ్యం మనకు కలగాలని ఈ యొక్క దివ్య బలిపూజలో వేడుకొందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా దహన బలులా ఫలపుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫలపుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. శోధనలో వేదనలో శోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను శోధనలో వేదనలో శోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నేనేమి అర్పింతు, నా హృదయమర్పింతు, నేనేమి అర్పింతు, నా హృదయమర్పింతు. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. దేవుని సమర్పించిన సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్మృతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యశిర సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము మీకు అర్పించుకొనుచున్నాము. తద్వారా నీ జనితేక కుమారుని పరమరహస్యములను సన్మానిస్తున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పౌట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ముఖ్యంగా పరిశుద్ధ కన్యకన్య మరియమాత జపమాల మాతను పండుగను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కరుణను ప్రకటింపచేయుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతము వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నటిలో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసుడైన కన్యమరియము దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు ప్రసాదించుతరి. అతని ద్వారా నీ సమక్షము నిత్యము ఆనందించు. దూతల బృందము నీ భయమును ఆరాధించున్నది. వారితో మా స్వరమును ఏకం చేయ అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసానా, ఏలిన వారు నామమున వేంచేసేవారు, ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబతి మాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనో ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధిగమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనో ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకము నుంచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగత్తులను, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమెనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొని ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలను నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కనిత మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు వారా మాకు దయచూపండి. యొక్క పాపములు పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకముఖ్యంగా మాకు తీర్పుగాను కనుడుగా ఉండగా నీ కనికను బట్టి నా ఆత్మాశలకు భద్రతగా ఔషధంగా ఉండనుగాక. ఇదిగో క్రీస్తు ప్రభు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనను కాపాడునుగాక. ఆమేన్. విందు ప్రియమారాలు కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలు కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. సిలువను మోసిన యేసుని బాటలో దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవము నొసగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలో దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవము నొసగును ఈ విందు. సోదర భావముతో, ప్రభు సేవా భావముతో, సోదర భావముతో, ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే. దీవెనలున్న
విందులొందగరారే విందులో పాల్గొనరారే దీవెనలొందగరారే ప్రియమారాల్లో కొనండి ప్రభు చెంత చేరరండి ప్రియమారాల్లో కొనండి ప్రభు చెంత చేరరండి ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు. దయచేసి అందరి మోకాళ్ళను వేస్తుందిగా మనవి. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడుగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్తా విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్తములను ప్రకటించుచు
నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోను భాగస్థులమవుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి